बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्याधीनं नवानां ग्रहाणाम् अत्यन्त अनुकूल्यता फलसिद्धिरस्तु अहं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां प्रणेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ॐ माङ्गल्यधारणमुहूर्तः शुभमुहूर्तोऽस्तु। ॐ माङ्गल्यं तन्तुनानेन यजमानस्य जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे त्वं जीव शरदां शतम्। लोको विधिर्विजयस्य जन्म मृत्युं जनाधिकं देशाय मध्ये स्थिवीर्यास्ति तत्रं रंगेत नाटकम्। ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। कारणकलयं भवदागमनं भव विभ्रमणं जीवनचक्रम्। मुहूर्तकाले सूर्यादीनं नवानां ग्रहाणाम् अत्यन्त अनुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु। केळी विलसं मायाजीव मध्ये रंगं नट संतुलनम्। महावह जातवेदो लक्ष्मीवनपगामिनी यस्यां हिरण्यं प्रबोधं गावोदास्योष्टान् विद्येयं पुरुषाणम् यश्च प्रयतो भूत्वा जुह्यावान् कृतम् श्रेयः पञ्चदशश्च श्रीकामः सततं जपेद आनन्दकर्तमक्ष्लैवाचिन्वेद दुष्पदाः ऋषयस्ते त्रयं पुत्राः स्वयं श्रीदेवी देवता पद्मासने पद्मपूरो पद्माक्षे पद्मसम्भवे मम्मा भजस्व पद्माक्षे येन सौख्यं लभाम्यहम्। अश्वधायि च गोधायि धनधायि महाधने धनं मे जुषतां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यम् अस्ति स्वाजा विगोरधम् प्रजानां भवसि माता आयुष्मन्दं करोतु मां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशो पार्वतीमुद्राङ्करैर्वहं नहिं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां प्रणेत्रां भजेऽहम्। చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను। బాబు అమ్మ దంపతులిద్దరూ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి। నాన్న వంశీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానా? తన దగ్గర ఆశీర్వాదం తీసుకోను. సరే సరే నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో. అలాగే బామ్మ.
గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. లేమ్మా. నేననుకున్నట్టుగానే నెల రోజుల్లో వంశీకి బంగారం లాంటి కృష్ణవేణిని తీసుకొచ్చి పెళ్లి చేశాను. కృష్ణవేణి, మనం ఇంటికి బయలుదేరదామా? మేడం, నేను మా మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. కృష్ణవేణి, ఇంత పెద్ద గొడవ జరిగింది. మీ మామయ్య ఇంటికి వెళితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తారా? మామయ్య ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే నేను మీ ఇంట్లో అడుగు పెడతాను మేడం. కృష్ణవేణి, ఒక్కసారి ఆలోచించమ్మా. ఈ సిచ్యుయేషన్లో నువ్వు మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదేమో. అవునక్క, ఇప్పుడు వాళ్ళు ఉన్న కోపంలో వాళ్ళ ఇంటికి వెళ్తే మనల్ని అవమానించి పంపిస్తారు. ఇదంతా మనకు అవసరమా? కృష్ణవేణి, నువ్వు మీ మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఒకసారి మా గురించి కూడా ఆలోచించాలి కదా. రత్నప్రభ, కృష్ణవేణిని వాళ్ళ మేనమామ చాలా గారాబంగా పెంచి పెద్ద చేశాడు. ఆయనకిష్టం లేకపోయినా ఆడపిల్ల పుట్టింటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం సాంప్రదాయం. వెళితేనే బావుంటుంది రత్న. సరే అత్తయ్య, మీరు కృష్ణవేణిని తీసుకుని వెళ్ళండి. శశి, మయూరి, మీ ఇద్దరు కూడా తోడుగా వెళ్లి జాగ్రత్తగా తీసుకుని రండి. అలాగే అక్క. నేను మేజర్ని మామయ్య, మేజర్ని. పిచ్చి వంశీ కాదు, నీకు మామయ్య. దేవుడు దేవుడు అని పూజించే మీ మామయ్య మీద ఒట్టేసి చెప్పు. అవును, నాకీ పెళ్లి ఇష్టమే. ఈ పెళ్లి ఇష్టమేనా? అవును, ఇష్టమే. చిన్నత్తయ్య, నీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా మాట వినకపోతే కొడతాను. నోరు మూసుకుని ఇంటికి రా. మీరంతా ఈ పెళ్లి వద్దని
అల్లుడు గారు ఏమిటి అందరూ తలో చోట నిలబడి బాధపడుతున్నారు? చివరి నిమిషంలోనైనా మనసు మార్చుకుని పెళ్లి చేసుకోకుండా తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నారా అల్లుడు గారు? మేనర్కు విలువ మీకు తెలుసు గాని దానికి తెలియదు అల్లుడు గారు. మా మేనమా దేవుడు దేవుడు అంటూ ఆ దేవుడు ముందే మీ మొహానికి మసిపూసి పంపించింది అల్లుడు గారు. అయ్యో అసలేంటి నీ గోల? నీకు అసలు బుద్ధి లేదు. కడుపుకు గడ్డి తింటున్నావా నువ్వు? ఇక్కడ ఎంతమంది బాధపడుతూ ఉంటే ఇంకా నీ ఎత్తుపడి మాట్లాంటి? ఏంటే నా మీద విసుక్కుంటున్నావు? అంటే ఇంకా కృష్ణవేణి నువ్వు వెనకేసుకొస్తున్నావా? కృష్ణవేణి ఎందుకు అలా మాట్లాడిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంతా ఓ కలగా ఉంది. ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది. ఏదో జరిగింది అంటే ఏం జరిగిందో చెప్పవే. అది తెలియకే కదా ఏడుస్తుంది. చెల్లి చెల్లి అని అంకలా అంటిపెట్టి తిరుగుతావు కదా, నీకు చెప్పలేదా? అమ్మా మీ గొడవ ఆపుతారా? నీ కూతురికి చెప్పు, కృష్ణవేణి మొత్తం అల్లుడి గారి గుళ్ళోనే దిగిపోయింది గాని దీనికి ఇంకా దిగినట్లేదు. ఆ దాని జీవితం నాశనం అవుతుందని అందరం చెప్పాం, వినలేదు. వదిలేయండి. ఈ పాటికి పెళ్లి చేసుకుని అత్తారింటికి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఏమే మీ అమ్మ చెప్పింది అర్థమైందిగా. ఇక కృష్ణవేణి ఇంటికి రాదు. రావాల్సిన అవసరం దానికి అంతకంటే లేదు. పెద్దమ్మ పెద్దమ్మ కృష్ణమే నాకొచ్చింది, కృష్ణమే నాకొచ్చింది, కృష్ణమే నాకొచ్చింది, కృష్ణమే నాకొచ్చింది.
నన్ను క్షమించండి మావయ్య, నన్ను క్షమించండి. మీ ఆశీర్వాదం కోసమే వచ్చాను మామయ్య. మీ ఆశీర్వాదం లేకుండా నేను అత్తారింటికి వెళ్ళలేను మామయ్య, అందుకే వచ్చాను. ఇంతకుముందు నువ్వు ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా కృష్ణవేణి, ఏమ్మా? లేదు మేడం, నా మామయ్య ఆశీర్వదించే వరకు నేను ఇక్కడి నుంచి కదలను.